మరి అరే నా కొడుకురా నా కొడుకు దొంగతనం ముచ్చుకుంది కొడుకులా ముచ్చుకుంది అంటరా ఎవరు నా కొడుకు ఎక్కడ అమ్మ తగ్గింది నా కొడుకు అమ్మ ఓ జాబ్ జరుగుతున్నా పిల్లలు లాక్కొని తింటారని చెప్పి అన్నారు ఈయన. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు కూడా బాబాయ్తో ఇంకో ప్రాంక్ చేయడం జరిగింది. బైక్ మీద వస్తుంట ఆయన పిలిచి దోపిడీ లాగా చేసాం, బండి ఆపి అవి దోచుకుంటాం అని చెప్పి ఆఖరిలో మా మొహాలు తీసి పోలీస్ స్టేషన్ చదువుతానని బాగా చేశాడు బాబాయ్. చూడండి ఫ్రెండ్స్, సన్నీ ప్రాంక్స్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మా యొక్క ఛానల్ ని 5,000 సబ్స్క్రైబర్లకు వెళ్ళిపోయింది కాబట్టి 10కు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి అలాగే కొంచెం వీడియోలు లేట్ అవుతున్నాయి అని చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, పెడతాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే అతి తొందరలో గివ్ అవే కాన్సెప్ట్ ఒకటి చేస్తున్నాం అనమాట. మన ఛానల్ ఎవరైతే ఎక్కువ లైక్ చేయించి సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి గివ్ అవేలో ఏదో ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అవును, డెఫినెట్ ఇది ప్లాన్ అయితే చేస్తున్నాం. సో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. డ్రైవింగ్ చేస్తూ జాగ్రత్త తోలండి, మందు తాగి తోలొద్దండి. బాబాయ్ సార్ నమస్తే, కొంచెం రండి. ఎవర్రా మీరు నన్ను పిలిచారు? ఎవరు మీరు నన్ను పిలిచారు? తెల్ల బట్టలు వేసుకుని వెళ్తున్నావు కదా, నీ దగ్గర దోపిడీ చేద్దామని, దోసుకుందామని, పెదరాయుడు కదా అందుకని పిలిచాం. అసలు మీరు నన్ను దారి నిలవని మీరు వెళ్తాను, మీరు ఎవరు అసలు? దారి నెలవుడి దగ్గరే దోపిడీ చేసేది. ఎవరు తాళం తీస్తారా బండిదే? దోపిడీ చేసేది ఏంటి అసలు? మీరు ఎందుకు వచ్చారు? ఎవరా మీరు అసలు? ఎవరో నా కొడుకులో ఏం చేయాలి? మేము ఎందుకు వచ్చే దొంగతనం ఏం చేస్తారా మీరు? నా కొడుకుల జేబులో డబ్బులు అమ్మ ఆగు కొడుకులు చంపేస్తే ఆగు మీరు అరే నా కొడుకులా నా కొడుకు దొంగతనం అరే నా కొడుకులా నా కొడుకు దొంగతనం ఇంకేముండే చూడరా, ఇంకేముండే చూడు, ఇంకేం ముచ్చుకుంది ముచ్చుకుంది అంటరా ఎవరు నా కొడుకు ఎక్కడ ముచ్చుకుంది నేను ఆగు ఆగు. ఇప్పుడు మిమ్మల్ని ఇమ్మీడియట్లుగా పోలీసులు పిలిపిస్తారు. ఎందుకు? అమ్మ తగ్గింది నా కొడుకు అమ్మ ఓ జాబ్ జరుగుతున్నాను జేబులు ఏముండవు, ఏం లేవు కాదు, ఏం లేవు కాకపోతే నా కొడుకు మీ ఎంత తెలుస్తా? ఏం తెలుస్తా ఏం తెలుస్తా ఏం తెలుసు? ఎందుకు మీరు వచ్చాడానికి? ఎవరు? మీకేం పని? నీ దగ్గర డబ్బు ఉందని తెలిసింది. ఎవరు చెప్పాడు మిమ్మల్ని? నా దగ్గర డబ్బులు ఉందని ఎవరు చెప్పాడు? కొత్త బట్టలు డబ్బులు ఉండవా? మీరు దొంగలు కాకపోతే దొంగలుగా చెబుతుంది, కర్ర కాదు. నా కొడకల్లారా ఇవన్నీ వద్దయ్యా, డబ్బులు ఎంతకంత వెళ్ళిపోతాం, లేకపోతే సెల్ ఫోన్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతాం. నా దగ్గర డబ్బులు మిమ్మల్ని పోలీసు పిలిపించి 3 నిమిషాల్లో అమ్మ
ఎంత తెలుస్తాను ఇక డిపార్ట్మెంట్కి వెళ్ళి కేసు పట్టి ఏమని ఎవడని తెలుసు నాకు. ఎవరు ఎప్పుడు చూసా నువ్వు నిన్న మొన్న చూసా ఏం తెచ్చా దొంగతనం చేస్తే జైలు దగ్గర నన్న అండి వాడి కూడా దగ్గర చూసా మీ ఇద్దరిని దొంగతనాలు చేసి రోడ్డు మీద పబ్లిక్ కొట్టిన నడుము కూడా బాగొట్టాడు. పట్టమగలు జేబులో దిగుతానికి వచ్చారా ఎవరు ఏమన్నా కానీ ఆపుతారా? నన్ను ఆపుతారు పెద్ద మనిషిని. పిలుచుకోవాలి నువ్వు కూడా మీ సంగతి అది మీ గ్రామ పెద్ద వచ్చాడు చూడు. మీ గ్రామ పెద్ద వచ్చాడు కొడగలరా సర్టిఫికెట్లు అని కొడగలరా దొంగ నా కొడగలరా ఏ ఊర్లో వచ్చారా నిన్న మీ ఫోటోలు పోలీస్ స్టేషన్ నా కొడగలరా ఇది కూడా ఇది కూడా ఉంది. ఈ ఫోటో చూపిస్తున్నా కొడగల వాళ్ళగల ఏమనుకున్నా మీరు కోటకు డబ్బులు అదిగో మీ పెద్ద వచ్చాడు. పెద్ద వచ్చారా చెప్పు చెప్తా పెద్ద కాదు నువ్వు పోలీస్ స్టేషన్ చేయగారు చెప్పి ఇప్పుడే బట్టి పట్టిస్తున్నాను దాచిపెట్టు. దగ్గర ఎవరు ఎన్ని చేశారు మీ ఇద్దరే ఎప్పుడు తీసావు నీ చెల్లు చిన్నగానే నువ్వు తెలుసు పరశుభ్రం తెలుసు ఇద్దరు సంగతి తెలుసు అప్పుడే కొందా ఎప్పుడు ఎప్పుడే మీ సంగతి తాగేమైంది తాగానా కొట్టావు తాగావా ఆ జేబు తగ్గుతా చల్ల డబ్బు 5,000 దింగు రాకు ఇప్పుడే పెట్టి 5,000 దింగనా 5,000 అదే దీన్ని పెట్టి 5,000 దింగనా 5,000 అదే మీ అమ్మ దొంగలు ఎవరు దేనికి దొంగలమే ఏడకి రెడీ అయ్యి వెళ్తుంది నువ్వు పిల్లలకి ఇచ్చానని చెప్పి ఒక 5,000 ఇచ్చాను అనుకో నీకు దొంగతనం చేస్తానికి రోడ్డు మీద చేస్తానికి వచ్చారంట మీరు ఎవరు వచ్చింది నువ్వు చిన్న కోడివి వర్షప్పుడు అక్కడ ఫలితాలు పుట్టాలండి దొంగలేని పుట్టాలండి దొంగలేని నా కొడుకులు ఎవరి నుంచి వచ్చారు ఈ దొంగ నా కొడుకులు ఇద్దరు వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ లో దొంగలు పుట్టాలండి నా కొడుకు నేను బండి ఆపి నా జేబులు తెంగి డబ్బులు ఎప్పుడు చూసా మా ఫోటోలు ఎప్పుడు చూసా చూసా పోలీస్ స్టేషన్ ఫోటోనే ఉంది ఇక్కడ ఆ ఫోటో ఉంది నీ ఫోటోనే ఉంది మీ ఇద్దరు సంగతి తెలుసా వీడో చిన్నవాడు పెట్టారు బండి ఆపి వచ్చారంటే బండి దిగదామని వచ్చాము బండి దగ్గరకు వచ్చారా మీ సంగతి తెలుస్తా అప్పటికి లాగానే గాంధీ జయంతి రోజు చాక్లెట్లు పంచుతారు చూడు. ఈ చాక్లెట్లు పంచేవాడిని ఇక్కడికి రానివద్దు, చాక్లెట్లు పిల్లల దగ్గర లాక్కొని తింటాడని చెప్పి అన్నారు. ఈయన చాక్లెట్లు పిల్లల దగ్గర లాక్కొని తింటాడని చెప్పి అన్నారు. ఈయన ఏం తెలుస్తావు ఏం పెడతా కొత్తపేట బోడిపాలు దొమ్మలపాలెం అదే మీది దంబరపాలెమా ఒకటి బోడిపాలెం ఇద్దరు పేర్లు రోజు వస్తావు మరి నోటు రోజు ఏం తెలుస్తావు తేల్చెల్లు మొత్తాన్ని పిలిచావుగా ఫోనద్దా నీకు ఏం తెలుస్తావు చూసుకున్నాను కానీ